నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. కంచగచ్చిబౌలి భూముల అంశాన్ని డీల్ చేయడంలో సీఎం రేవంత్ ఫెయిల్ అయ్యారా? అందుకే అధిష్టానం టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను రంగంలోకి దింపిందా? తెలంగాణ సచివాలయంలో మేడం సడన్ ఎంట్రీకి కారణాలేంటి? మంత్రులతో ఆమె ఎందుకు సమీక్ష నిర్వహించారు? నటరాజన్ రివ్యూతో హస్తం లీడర్లలో ఆందోళన మొదలైందా? కావాలనే అధిష్టాన దూతపై కారాలు మిరియాలు నూరుతున్నారా? అసలు మీనాక్షి ఎంట్రీతో కాంగ్రెస్లో ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? ప్రతిపక్షాల వాదనలేంటి, ప్రత్యర్థుల లెక్కలేంటి? రాబోయే రోజుల్లో అటు ప్రభుత్వ పరంగా ఇటు పార్టీ పరంగా ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి? కంచ చిచ్చుపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. టీ కాంగ్రెస్ లో హెచ్సియు తుఫాన్ తీరం దాటడం లేదు. రేవంత్ సర్కార్ దిద్దుబాటు చర్యలు చేపట్టినా ఫలితం కనిపించట్లేదు. పైగా విమర్శలకు గురవుతోంది. ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పుతో బుల్డోజర్లకు బ్రేకులు వేసింది రేవంత్ ప్రభుత్వం. హెచ్సియు విద్యార్థులపై పెట్టిన కేసులను వెనక్కు తీసుకుంది. అయినా మంత్రుల్లో ఆందోళన తప్పటం లేదు. వేల కోట్ల సర్కారు ఆదాయానికి గండిపడినట్టయిందని మదనపడుతున్నారు. హెచ్సియు భూముల వివాదంలో బీజేపీకి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా కేంద్ర విశ్వవిద్యాలయాల అధ్యాపకులు, విద్యార్థులతో కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంబంధాలు దెబ్బతింటున్నాయని అధిష్టానానికి నివేదికలు అందినట్టు సమాచారం. అందుకే దిద్దుబాటు చర్యలో భాగంగా మీనాక్షి నటరాజన్ను హుటాహుటిన హైదరాబాద్కు పంపారని రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఆగమేఘాలపై భాగ్యనగరానికి వచ్చిన నటరాజన్ నేరుగా సచివాలయంలోనే అడుగుపెట్టారు. విద్యార్థులు, ప్రజా సంఘాల నుంచి వినతులు స్వీకరించడం, వారికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ గాంధీ భవన్ కు పరిమితం కాకుండా సెక్రటేరియట్ వరకు వచ్చారంటే ప్రభుత్వ సమర్థ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఇన్ఛార్జీలుగా పనిచేశారు. కానీ వాళ్ళెవరూ సచివాలయంలో సమీక్షలు నిర్వహించలేదు. టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి వ్యవహారంపై అటు స్వపక్షం ఇటు విపక్షంలో జోరుగా చర్చ సాగుతోంది. సచివాలయంలో సమీక్షలు నిర్వహించడంతో మీనాక్షి నటరాజన్పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ఏ హోదాలో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. గాంధీ భవన్ కు పరిమితం కావాల్సిన మీనాక్షి షాడో సీఎంగా సమీక్షలు పెడుతుంటే అసలు సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్లో రివ్యూలు చేసుకోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది.